లేయర్ బ్రెడ్ అబ్బా, దీని గురించి క్రేవింగ్ అవ్వని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అసలు ఇది విన్న తర్వాత ఒక్కసారైనా టేస్ట్ చేయాలని చెప్పి ఎన్నో కష్టాలు పడి మరి రీల్లో కనిపించిన తర్వాత తిందామని. దీని కాంబినేషన్ వచ్చి మనకి చాక్లెట్ తో పాటు పిస్తా అండ్ వైట్ చాక్లెట్ అనుకున్నాం, కానీ ఆఖరికి ఏం జరిగిందో లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెడ్ విషయానికి వద్దాం. నార్మల్ బ్రెడ్ కి దీనికి తేడా ఏంటి అంటే, నార్మల్ బ్రెడ్ లో యూజ్ చేసినట్టే అవే ఇంగ్రీడియంట్స్ తో చేస్తారు, కానీ ఇది లేయర్ వైజ్ గా వస్తుంది అంతే. అంటే ఏ పూరి మీదో చపాతీ మీదో మీరు చూసే లేయర్స్ ఉంటాయి కదా, అలానే అనమాట. దాంట్లో ఇచ్చిన చాక్లెట్ వచ్చేసి వాళ్ళ సిగ్నేచర్ చాక్లెట్ ఏమో అని చెప్పి చాలా హడావిడి పరిమడి తిన్నాను. తిన్న తర్వాత అర్థమైంది ఏంటంటే, మన నుటెల్లాని తీసుకొచ్చి ఇందులో వేస్తారు. ఇదే బ్రెడ్ కోసం అయితే ఇంట్లో ఒక బ్రెడ్ ప్యాకెట్ ఆర్డర్ చేసుకొని, నుటెల్లా ఇంట్లోనే ఉంది కదా అదే పెట్టుకొని తినేద్దును కదా అని ఫస్ట్ అనిపించింది. నాకే ఇలా అనిపిస్తుందేమో, సర్లే నెక్స్ట్ పిస్తాషియోలో ట్రై చేద్దాము అని ట్రై చేశాను అంతే. ట్రై చేసిన తర్వాత రియలైజేషన్ ఏంటి అంటే, అది పిస్తాషియో కాదు, అది వైట్ చాక్లెట్ కాదు అని చెప్పి. అసలు అదేంటక్క అని మీరు డౌట్ పడచ్చు. అది గ్రీన్ చట్నీ, ఇంకొకటి మైనస్. ఇదైతే ఇంట్లోనే దొరికేస్తుంది కదా అని కొంచెం బాధపడ్డాను. టేస్ట్ ఏమన్నా అద్భుతంగా ఉందా అంటే యావరేజ్ అని చెప్తాను. ఫైనల్ గా దీనికైన కాస్ట్ వింటే మీకు కూడా కొంచెం జ్వరం రావచ్చు. 50 రూపాయలతో ఇంట్లో అయిపోయేదాన్ని 500 పే చేసి వచ్చాను. డబ్బులు పోయినందుకు బాధ కాదు, కానీ టేస్ట్ కూడా లేదేమో అనిపించింది. ఇంత దూరం కష్టపడి వచ్చామా అనిపించింది. అన్నిటికంటే ఇంట్లో నేనే బాగా చేస్తుండేనేమో అనిపించింది.